జీవితంలో అనేక విషయాలపై ఆసక్తి కలిగి ఉండడం, తద్వారా మనసు ఆ విషయాలన్నింటి గురించి ఆలోచించటం, చివరికి వీటిలో ఏ ఒక్కదానికి పూర్తి న్యాయం చేయలేకపోవడం, ఇదంతా మన అజ్ఞానం వల్ల సంభవిస్తుంది. ఇక్కడ మనం నిర్ణయం తీసుకుంటున్నామే తప్ప దేనినో త్యాగం చేయడం లేదు. మన అభివృద్ధికి సంబంధించి మనకు ఏది మంచిదో దానినే ఎంచుకోవాలి. ఇక ఇందులో త్యాగం మాట ఎక్కడుంది? నేను వైన్ తీసుకోవాలా లేక పాలు తీసుకోవాలా? కేవలం మూర్ఖుడే వైన్ త్రాగుతానంటాడు. ఇది చాలా సుస్పష్టం. ఎందుకంటే ఆరోగ్యం నిన్ను పాలు త్రాగమంటుంది, కానీ నీ కోరిక వైన్ తీసుకోమంటుంది. కోరికలు వినాశనానికి దారితీస్తాయని అందరికీ తెలిసిందే. అయితే అయ్యో నేను పాల కోసం వైన్ త్యాగం చేస్తున్నా అంటుంది నీ కోరిక. కానీ నిజానికి ఇక్కడ నీ మూర్ఖత్వాన్ని, స్థౌల్యతను, అజ్ఞానాన్ని, కామాన్ని, దుష్టబుద్ధిని విడిచిపెట్టి నీ వివేకాన్ని చూపించుకుంటున్నావు. ఇది సత్యం. ఈ విషయంపై మీరు దృష్టి పెడితే, ప్రయత్నిస్తే తెలుసుకుంటారు. మనం ఎప్పుడైనా త్యాగం గురించి చెబుతున్నామంటే అది రెండు విషయాల మధ్యనో లేదా రెండు వస్తువుల మధ్యనో కాదు. మన అవసరాలకు, కోరికలకు మధ్య జరిగే సంఘర్షణలో మనం ఒకదానిని విడిచిపెడుతున్నాం. దానిని త్యాగం అంటున్నాం.